వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ మెడికల్ బిల్డింగ్ తెలుగు అకాడమీ. సో చాలా రోజులైంది వీడియో చేసుకునేసి, అంటే చాలా వీక్స్ అయిపోయింది. దాదాపు 1 మంత్ పైన అవుతుంది వీడియో చేసి. చాలా వరకు వీడియో ఎందుకు చేయలేదనేసి నాకు తెలిసిన ఒక 5 నుంచి 10 సంఖ్యలోనే అడిగారు. అంతే, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ రీచ్ లేదు. సో ఇది అందరికి రీచ్ చేయాలంటే అది మీ చేతిలోనే ఉంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకున్న ఒక్క పర్సన్కి ఇది రీచ్ అయినా కూడా సరే తన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో అలాంటి ఫీల్డ్ అనమాట ఇది. సో మెడికల్ బిల్డింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇది తెలియకపోవచ్చు, బట్ ఈ ఫీల్డ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ ఈజీగా అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మనం టాపిక్కి వెళ్తే ఈరోజు మనం ప్రొసీజర్ కోడ్స్ అంటే సిపిటి కోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా ఈ సిపిటి కోడ్ అనేది సో మనకి ఏదైనా డిజీజ్ పేషెంట్ యొక్క డిసీజ్ గురించి తెలుసుకుంటే ఆ డిసీజ్కి ఏ ప్రొసీజర్ అయితే ఇవ్వాలో దాన్ని వచ్చి ఆల్ఫాన్యూమెరికల్ కోడ్ అది ఒక నెంబర్స్లో కన్వర్ట్ చేసి ఉంటారు అనమాట. సో ఆ నెంబర్స్ని మనం 5 డిజిట్స్గా డివైడ్ చేస్తారు. సో దీన్ని సిపిటి కోడ్ అంట. సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. దీన్ని మొత్తం 5 డిజిట్స్ ఉంటాయి సిపిటి కోడ్స్ అంటే. సో దీంట్లో ఇంకోటి సిఎంఎస్ 1500 ఫామ్ ఉంటుంది, హెచ్బి ఫామ్ హాస్పిటల్ బిల్లింగ్ ఫామ్ అనేది ఉంటుంది. సిఎంఎస్ 1500 ఫామ్లో 24Dలో ఇది లొకేట్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఈ సిపిటి కోడ్ అనేది దీనికి సంబంధించిన సో ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ ఫామ్లో ఒక నెంబర్ అనేది ఉంటుంది, ఒక బ్లాక్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ని ఇది మనకు బ్లాక్ వచ్చి 24Dలో వచ్చి మనకి ప్రొసీజర్ కోడ్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. సో మనకి ఫ్యూచర్లో ఏదైనా డిన్నర్స్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే దీని గురించి తెలుసుకొని ఉండాలి. అంటే సిఎంఎస్ 1500 ఫామ్. సో దాంట్లో 24Dలో వచ్చి ఈ సిపిటి కోడ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అక్కడ వచ్చి దీనికి సంబంధించిన అంటే ఏ ప్రొసీజర్ అయితే ఇవ్వాలో ప్రొవైడర్ ఇస్తారు దాని నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో నెక్స్ట్ ఈ సిపిటి కోడ్స్ అనేది సో బేసిక్గా చూద్దామంటే మనకి సో జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ 9 సిరీస్ వరకు వెళ్తుంది. ప్రతి ఒక్క డిజిట్కి ఒక డిఫరెంట్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ సిపిటి 0తో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క సర్వీస్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే దీంట్లో ఎక్కువగా మనకి ఈ 0 నుంచి 01 9 సో అలా 9 దాకా 0 నుంచి 9 సిరీస్ అంటే 5 డిజిట్స్ ఉంటాయి కదా. 0 0 0 0 1 0 0 0 2 అలా 0 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 9 సిరీస్ వచ్చేది. బట్ స్టార్టింగ్ మాత్రం 0 ఉంటుంది, లాస్ట్ వచ్చి 9. అలా కంటిన్యూగా వెళ్ళే ఈ సిరీస్ వచ్చి అనస్థిసియా రిలేటెడ్గా ఉండే ప్రతి ఒక్క ప్రొసీజర్కి ఈ కోర్స్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 9 దాకా ఎండ్ అవుతుంది. ఇవంతా వచ్చి అనస్థిసియా సర్వీసెస్కి రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ 1తో స్టార్ట్ అయ్యేదన్నమాట. 1తో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కటి వచ్చి కూడా మనకి సర్జరీకి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఈ సర్జరీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 1తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ వచ్చి 6 సో ఇక్కడ 6 సిరీస్ వరకు ఈ 1 సిరీస్ని స్టార్ట్ అయ్యి 6 సిరీస్ 6999 వరకు ఎండ్ అయ్యి ఈ మధ్య వచ్చి ప్రతి ఒక్క సిపిటి కోడ్ కూడా ప్రతి ఒక్క నెంబర్ కూడా దేనికి రిలేటెడ్ అంటే సర్జరీకి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఈ సర్జరీకి రిలేటెడ్గా యూజ్ చేసే ప్రతి ఒక్క కోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 6999 అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అడుగుతారు. సో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేసి ఉంటారు ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్గా మనకి అనస్థిసియానా, సర్జరీ అయినా, లేకపోతే మెడికలా, లేకపోతే ఇది డెంటలా, రిలేటెడ్గా కొన్ని సిపిటి కోర్స్కు డిఫరెన్షియేషన్ చేసి పెట్టుంటారు. సో మనం మస్ట్ షుడ్గా ఇవి నేర్చుకోవాలి దేనికి రిలేటెడ్గా ఏదనేసి. సో మనకి ఈ సర్జరీ రిలేటెడ్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అయితే 699 అక్కడ పోయి ఎండ్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో వచ్చే ప్రతి ఒక్క సిపిటి కోడ్ అనేది కూడా సర్జరీకి రిలేటెడ్గా ఉండే కోడ్స్ అనమాట. నెక్స్ట్ మనము రేడియాలజీ అంటే ఎక్స్రే స్కానింగ్. సో ఈ రేడియాలజీకి సంబంధించిన ఏదైనా కూడా సరే మనకి ఇంకా మీకు తెలిసి ఉంటుంది, చేతులు కానీ, సో ఏదైనా వెన్నుముక, ఏదైనా బోన్స్ కానీ, ఫ్రాక్చర్ ఇలాంటివి ఏదైనా మనం స్కానింగ్ ఇలా తీస్తుంటారు కదా. సో ఇలాంటి సర్వీసెస్ అన్నిటిని మనం 7 సిరీస్లో చూస్తాం అనమాట. 7 సిరీస్ స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ 79999కి ఎండ్ అవుతుంది అనమాట. 7లోనే స్టార్ట్ అవుతుంది, 799 అంటే 7 నుంచి 799 ఎండ్ అయ్యి ఈ మధ్య ఉండే ప్రతి ఒక్క ప్రొసీజర్ కోడ్ అనేది కూడా రేడియాలజీ అంటే స్కానింగ్ అండ్ ఎక్స్రేకి సంబంధించిన సర్వీసులు అనేది సూచిస్తుంది అనమాట. వీటికి సంబంధించిన సర్వీసులు సూచించేది ఈ సిపిటి కోర్స్ 7 నుంచి 7999 ఈ మధ్యలో ఉండేవన్నమాట. సో నెక్స్ట్ మనకి ఈ ఎక్విప్మెంట్ అంటే ఈ ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్, ప్యాథాలజీ అండ్ ల్యాబొరేటరీ. సో వీటికి సంబంధించిన ఏదైనా మనకి సర్వీసెస్ అవసరం ఉండి లేకపోతే ఎక్విప్మెంట్స్ అవసరం ఉండి అనుకున్నప్పుడు అక్కడ ఏది యూజ్ చేస్తారంటే 8 సిరీస్ నుంచి 89398 ఈ మధ్యలో ఉండే ఈ కోర్సు మాత్రమే ఈ
సర్వీసెస్కి రిలేటెడ్గా ఉండే వాటి ప్రొసీజర్ కోడ్ అంటే సిపిటి కోడ్స్కి యూజ్ చేస్తారనమాట. ఏంది ప్యాథాలజీ కానీ ల్యాబొరేటరీకి సంబంధించిన ఏ సర్వీసెస్ అయినా కూడా సరే సూచించే సిపిటి కోడ్స్ ఏదంటే 8 సిరీస్లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 8993 సంథింగ్ అక్కడ వరకు ఎండ్ అవుతుంది అనమాట. వీటి మధ్య ఉండే వాటిని ఈ కోడ్స్ అనేది సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి చెకప్కి మామూలుగా వెళ్తుంటాం, ఏదైనా సడన్గా మనకి ఏదైనా డౌట్ వచ్చింది, మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చింది, చెప్పకి వెళ్తున్నాం, లేకపోతే మెడిసిన్స్ తీసుకోవాలని వెళ్తూ ఉంటుంటాం. ఈ రకమైనటువంటి సర్వీసెస్ ఏదైనా కావాలన్నప్పుడు అది 9 సిరీస్లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 9900099 ఈ మధ్యలోనే ఎండ్ అవుతుంది అనమాట. 9 సిరీస్లో స్టార్ట్ అవుతుంది, 99099 ఈ మధ్యలో ఎండ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి డిఫాల్ట్గా జరిగే లాస్ట్ సర్వీస్ ఏమంటే ఆఫీస్ విజిట్ అనమాట. జస్ట్ వెళ్తారు, మనకి అది మేజర్ ఇష్యూ ఏమి ఉండదు, బట్ చిన్న చిన్న మైనర్ ట్రీట్మెంట్లో, లేకపోతే కాఫ్ రావడం, లేకపోతే ర్యాషెస్, లేకపోతే మనకి అనీజీగా అనిపించడము, చెస్ట్ పెయిన్, లేకపోతే కాఫ్ అనిపించడం, తలనొప్పి అనిపించడం, ఇలా జస్ట్ వాటి యొక్క జనరల్ చెకప్ కోసం ఆఫీస్ విజిట్ చేస్తుంటారు. ఈ సర్వీసెస్ తీసుకునేదానికి దీంట్లో యూజ్ చేసే సిపిటి కోడ్ ఏదంటే 9 సిరీస్లో సేమ్, ఇది కూడా సేమ్ 9 సిరీస్లో 99201 లింక్ నుంచి స్టార్ట్ అయితే 99499 వరకు మధ్యలో ఈ కోర్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో చూశారు కదా, మనకి సిపిటి కోర్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయో, ఈ మధ్యలో ఎక్కడ సిపిటి కోర్సు అంటే వాటి లిమిట్ అనేది ఎక్కడి వరకు ఏ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్గా ఉంటుంది, బట్ ఫోకస్ చేసి నేర్చుకుంటే సిపిటి కోర్సు బేస్డ్ ఆన్ సిపిటి కోర్స్ ఏ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఈరోజు మనం ఈ సిపిటి కోర్సు డివైడ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏదేది వస్తుంది అనేసి మనం నేర్చుకున్నాము. సో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాం, మనకి ఇది సిఎంఎస్ 1500 ఫామ్లో 24Dలో లొకేట్ అయి ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడుగుతారు, డెఫినెట్గా అడుగుతారు. సో దీనిపై ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.